So let's all read John 9. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాము. ఎనీవన్ కెన్ రీడ్ ఇన్ తెలుగు. ఆయన మార్గమున పోవచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసినో, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు వీడైనను వీని కన్నవారనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచుటకే వీడి గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమును వెలుగునని చెప్పాను. అయినా ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయమని మాటకు పంపిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనేది. వీడే అని కొందరును, వీడు కాడు అని వీని పోలి ఉన్న ఒకడని మరికొందరు అనేది. వాడైతే నేనే అనేను. వారు, నీ కన్నులు ఎలాగ తెరవబడిన వాడిని అడగగా, వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమును కొనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. వారు ఆయన ఎక్కడున్నారని అడుగుగా, వాడు నేను ఎరుగునని. థ్యాంక్ యూ. గత వారం కూడా వీ హ్యావ్ డెల్ట్ విత్ దిస్ పోర్షన్. గత వారం కూడా ఈ ఒక వాక్య భాగం మనం చదువుకున్నాము. బట్ లాస్ట్ వీక్ వీ హ్యాడ్ ఫినిష్డ్ ఇట్. వీ హ్యాడ్ ఎ క్విక్ ఇంట్రడక్షన్. ఒకసారి ఈ 9వ అధ్యాయంలో మనం ఏమి ధ్యానించుకోబోతున్నాం అన్నది మాత్రమే గత వారం మనం చూసుకున్నాము. వీ హ్యావ్ నాట్ డెల్ట్ విత్ ఎనీ ఆఫ్ దీస్ వర్సెస్. ఏ వచనంలోనికి ఒక్కొక్క వచనము తీసుకుని మనము దాన్ని ధ్యానించుకోవటం అయితే గత వారం జరగలేదు. సో అసలు 9వ అధ్యాయంలో ఏంటి అన్నది మనము గత వారం ధ్యానించుకున్నాము. ఇన్ ఏ క్విక్ వర్డ్స్, కొద్ది మాటల్లో చెప్పుకోవాలంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి, 9వ అధ్యాయంలో దేర్ ఈస్ దిస్ బ్లైండ్ మ్యాన్. ఒక గురుడ్డి వ్యక్తి ఉన్నారు, పుట్టుకతో గురుడ్డి వ్యక్తి. ఆ యొక్క గుడ్డాయన ఆ విధంగా మందిరము బయట ఆ విధంగా భిక్షము అడుగుతూ ఉండగా, దేవాతి దేవుడు వారందరినీ ఆ విధంగా ఆహ్వానించి వారందరినీ పిలుచుకుని ఆ విధంగా వారందరికీ ఒక ఆహ్వానం ఇచ్చిన తర్వాత తానే దేవుడని ఆ టెట్రాగ్రామటంతో ఐయామ్ బిఫోర్ అబ్రహాం వాస్ ఐయామ్. అబ్రహాం కంటే మునుపు నేను ఉన్నాను. అక్కడ నేను ఉన్నాను, ఐయామ్ అన్న మాట దేవాతి దేవుడు తను సంబోధించుకోగా హీఈస్ రెఫరింగ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. వాళ్ళు ఐయామ్ అని ఉన్నవాడు అనువాడై ఉన్నాడు అని చెప్పి ఎవరిని పిలిచేవాళ్ళు కాదు, దేవుణ్ణి పిలిచేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు యూదులందరూ వారు సంబోధించుకునేటప్పుడు నేను ఉన్నవాడును అని చెప్పేసి వాళ్ళు సంబోధించుకోవడానికి చాలా భయపడేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి నేను అబ్రహాం కంటే మునుపు ఉన్నాను అని చెప్పి తన గురించి తాను చెప్పుకునేపాటికి వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువారు తానే దేవుడని చెప్పి చెప్పుకుంటున్నాడని అర్థమయ్యి వాళ్ళందరూ ఆయన్ని రాళ్లతో కొట్టడానికి రాళ్ళు ఎత్తారు. బట్ బికాస్ ఇట్ వాజ్ నాట్ హిస్ టైం, అది ఆయన సమయం కాదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి వెళ్ళిపోవటం అన్నది జరిగింది. అక్కడ నుండి వెళ్ళిపోయే మార్గంలో హీ హ్యాస్ మెట్ అండ్ హీ హ్యాస్ ఎన్కౌంటర్డ్ దిస్ బ్లైండ్ మ్యాన్. ఆ యొక్క పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న ఆ యొక్క అంధుడిని, ఆ యొక్క గుడ్డివాడిని దేవుడు కలుసుకున్న తర్వాత ఏం జరిగింది అన్నది మనం ఈ దినము ధ్యానించుకోబోతున్నాము. ధ్యానించుకునేటప్పుడు ముందుగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారితో జరిగిన ఈ యొక్క సంభాషణ తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు అటువంటి గొప్ప సువార్తను అందించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచిన తర్వాత 2 రకాల స్వస్థతలు ఆయన పొందుకున్నాడు. ఒకటి
ఆయన భౌతికమైన ఈ యొక్క లోకపరమైన గ్రుడ్డితనం నుండి స్వస్థత పొందుకున్నాడు. ఆత్మీయమైన అంధకారం నుండి, ఆత్మీయమైన గ్రుడ్డితనం నుండి కూడా స్వస్థత పొందుకున్నాడు. ముందుగా ఈ యొక్క లోకపరమైన తాత్కాలికమైన ఈ యొక్క స్వస్థతను పొందుకున్న ఆ యొక్క వ్యక్తి తర్వాత దేవుణ్ణి ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒకసారి చూడండి. యోహాను 9వ అధ్యాయము అక్కడ 38వ వచనం చూడండి. అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. హి కాల్డ్ జీసస్ లార్డ్. దేవా, ప్రభువా అని చెప్పి మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పిలుచుకున్నాడు. అక్కడ పిలుచుకోవటమే కాదు, ఆయన నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానని చెప్పాడు. చెప్పటమే కాదు, క్రియల రూపంలో ఆయన ముందు సాగిలపడి వంగి నమస్కరించి ఆయన్ని కొలిచాడు. వి సీ హౌ దిస్ మ్యాన్ వాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ బ్లైండ్నెస్, బీయింగ్ హీల్డ్, సీయింగ్ ద లైట్. ఆ విధంగా అంధకారంలో గురుడితనంలో ఉన్న ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా వెలుగును చూచి దేవుడిని తెలుసుకుని మారాడన్నది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో అది ఏ విధంగా జరిగింది అన్నది ఈ దినం మనం ధ్యానించుకుంటాము. గత వారం మనం ఇంకొకసారి ఏం చెప్పుకున్నాము? గత వారం మనం చెప్పుకున్నాము ఇక్కడ జరిగిన స్వస్థత కార్యము గురించి మనము చెప్పుకున్నాము. దేవుడు స్వస్థపరిచిన ప్రతిసారి, దేవుడు అద్భుత కార్యములు చేసిన ప్రతిసారి మనము చూడవలసినది, మన శ్రద్ధ ఉండవలసినది ఆ యొక్క అద్భుత కార్యములో లేదా ఆ యొక్క స్వస్థతల గురించి కాదు, కానీ మన యొక్క దృష్టి ఉండవలసినది యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ ఎందుకు చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైనా స్వస్థపరిచినా, ఏదో ఒక అద్భుత కార్యం చేసినా ఏం చేసేవాళ్ళు, ఎందుకు అది చేసేవాళ్ళు, అవన్నీ మనం ఏమని చూసుకున్నామంటే గత వారము దీస్ మిరాకిల్స్, దీస్ సైన్స్ అండ్ దీస్ వండర్స్ ఆర్ ఫర్ giving us a proof, giving us a sign. మనము అవన్నీ చూసినప్పుడు లేదా ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు దాని ద్వారా ఆయన యందు మొట్టమొదటిగా యొక్క విశ్వాసము మనకి మొదలయ్యి ఆ విశ్వాసము ద్వారా చివరాఖరికి మనం ఏమవ్వాలని, రక్షింపబడాలని. వినుట వలన విశ్వాసము, ఈ క్రియలు చూసిన తర్వాత కూడా విశ్వాసం పెరగచ్చు. విశ్వాసం అన్నది ఇక్కడ ముఖ్యము. విశ్వాసము ఉండటం వల్ల మనం ఎంత విశ్వాసంలో ఉండాలంటే అల్పమైన విశ్వాసము వ్యర్థము. ఎందుకంటే అల్పమైన విశ్వాసము మనల్ని రక్షించడానికి ఉపయోగపడదు. దెయ్యాలు కూడా దేవుని యొక్క నామందు విశ్వసించి వణుకుచున్నవి. వాటికి రక్షణ ఉందా? లేదు. ఎందుకంటే దే డు నాట్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రేస్. కృపాకాలము లేదు. మనకేముంది? ఇవాళ ఈ దినం మనము ధ్యానించుకునే భాగంలో ఒక మాట చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ముఖ్యమైన మాట. కృపాకాలం గురించి ఒక మాట ఉంటుంది. అది మనం ధ్యానించుకునే వాక్య భాగంలో ధ్యానించుకుంటాము. సో దేర్ ఇస్ దిస్ టైమ్ దట్ వీ హ్యావ్ వేర్ వీ కెన్ చేంజ్. ఒక సమయం ఉంది, ఆ సమయంలో మనము మారగలిగే అవకాశం మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు, రమ్మంటున్నాడు. బట్ వాట్ వీ డు నాట్ సబ్మిట్ కంప్లీట్లీ. మనము సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనం తగ్గించుకుని ఆయన కొరకు జీవించాలనుకోము. వీఆర్ ఆల్వేస్ దిస్ పాసింగ్ క్లౌడ్స్. ఎప్పుడు మనం ఎలా ఉంటామంటే అప్పటికప్పుడు దేవుడి మీద విశ్వాసము ఒకేసారి అయిపోగానే మిగిలిన విషయాల మీద శ్రద్ధ పెట్టేసి ఆయన్ని విడిచిపెట్టేసే వారిగా ఉంటాము. సమ్ టైమ్స్ ఐ హర్డ్ క్రిస్టియన్స్ సే, క్రైస్తవులు కొంతమంది నేను విన్నప్పుడు చాలా బాధపడేటువంటి, అంత భక్తి పనికిరాదు. ఐ యూస్ టు థింక్ ఇఫ్ గాడ్ వీఆర్ లివింగ్ acknowledging the true God, we are living, if we have the total belief, how can we not acknowledge God on each and every second that we live? దేవుని గురించి మనం మాట్లాడకుండా, దేవుని గురించి మనము ఆలోచించకుండా, దేవుని గురించి మనము ఒకరితో ఒకరు పంచుకోకుండా, ఆయన్ని కనపరచకుండా, ఆయన్ని స్తుతించకుండా, ప్రార్థన చేసుకోకుండా
లేదా ఆయన్ని కనపరుచుకోకుండా ఆయన మహిమపరచకుండా ఏ విధంగా జీవించగలము? ఏ ట్రూ బిలీవర్ విల్ ఆల్వేస్ రెఫర్ గాడ్. నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, అబద్ధపు విశ్వాసులు అంత భక్తి అవసరం లేదనుకోవచ్చేమో, కానీ నిజమైన విశ్వాసులు, దిస్ ఇస్ నాట్ అబౌట్ భక్తి. బికాస్ దే బిలీవ్ ఇన్ గాడ్, దే ఆల్వేస్ వాంట్ టు స్టిక్ అరౌండ్ విత్ హిమ్. దేవుడు అంటే వారికి నిజంగా విశ్వాసం ఉంది కనుక, నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నారు కనుక ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలని చెప్పి కోరుకుంటారు. హూఎవర్ డజంట్ బిలీవ్ టోటల్లీ, హూఎవర్ బిలీవ్స్ దెమ్సెల్వ్స్, ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వారిని వారు నమ్ముకుంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయాలని చెప్పి ప్రయత్నాల్లో మునిగిపోయి ఉంటారు. దేవుణ్ణి నమ్మే వాళ్ళు దే విల్ నాట్ బిలీవ్ దెమ్సెల్వ్స్ బట్ దే విల్ బిలీవ్ గాడ్. వారిని వారు నమ్ముకోరు కానీ దేవుణ్ణి నమ్ముతారు. ఫర్ దట్ రీజన్ దే విల్ స్టిక్ అరౌండ్ విత్ గాడ్. దేవుడితో అంటిపెట్టుకుని ఉంటారు. సో ఇక్కడ ఈ దినము ఆ సమయం గురించి చాలా ప్రాముఖ్యమైన భాగము ఈ దినం మనం చూస్తాము. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ టుడే. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము ఈ దినం మనం ధ్యానించుకునేది. ఎందుకంటే ఒక మారిన వ్యక్తి, చాలామంది మనలో మారినోళ్ళు ఉంటే, ఇంకా రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటే, ఎలా రక్షించబడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, హియర్ వీ హ్యావ్ దిస్ పోర్షన్ గివింగ్ అస్ ఎ లాట్ ఆఫ్ ఇన్విటేషన్ అగైన్. ఒక ఆహ్వానాన్ని మనకి ఇస్తూ ఉండగా, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. రక్షింపబడిన వారికైనా కాని వారికైనా, రక్షింపబడిన వారు వారిని వారు ప్రశ్నించుకోవటానికి, రక్షణ లేని వారు దట్ దే మే లెర్న్ and that they may hear and that they may believe and that they may grow from faith to faith. అల్ప విశ్వాసం నుండి పరిపూర్ణ విశ్వాసంలోనికి ఎదగటానికి వెరీ ఇంపార్టెంట్ పోర్షన్. సో వీ విల్ డూ దిస్ వెరీ క్విక్లీ బికాస్ ఆఫ్ టైం. సమయము పెద్దగా లేదు కనుక చాలా త్వరగా చేసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ మొట్టమొదటిగా జీసస్ ఎన్కౌంటర్స్ దిస్ బ్లైండ్ మ్యాన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క గుడ్డివాడిని కలుసుకుంటూ ఉన్నారు. చూడండి, యోహాను 9:1-2 చదువుతున్నాను. ఆయన మార్గమున పోవుచుండగా గ్రుడ్డి అయిన యొక్క మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీణ్ణి కన్నవారా అని ఆయన అడుగగా, సో when Jesus was going from this temple, he has met this blind man. ఆయన వెలుచుండగా ఈ యొక్క గుడ్డివాడైన పుట్టుకతో గుడ్డివాడైన ఒక వ్యక్తిని కలుసుకోగా, అక్కడ దేర్ ఈస్ దిస్ జెన్యూన్ క్వశ్చన్. ఒక శిష్యులకు ఒక అనుమానం వచ్చింది, ఒక సందేహం వచ్చింది, ఒక ప్రశ్న వచ్చింది, విచ్ ఈస్ వెరీ జెన్యూన్, రైట్? డూ వీ హ్యావ్ ద సేమ్ డౌట్? మనకి ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్న వచ్చిందా? డిడ్ వీ ఎవర్ థింక్ why there are blind people, why there are good people? We are, కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సైట్ ఉంటుంది, కొంతమందికి సైట్ ఉండదు. ఎందుకు ఒకరికి సైట్ ఉంది, ఒకరికి సైట్ లేదు? ఎందుకు ఒకళ్ళు ఎత్తుగా, ఒకళ్ళు పొట్టిగా, లేదా ఎందుకు ఒకళ్ళు నల్లగా లేదా ఒకళ్ళు తెల్లగా? ఎందుకు ఒకళ్ళు కొద్దిగా జ్ఞానవంతులుగా, కొంతమంది కొద్దిగా మందబుద్ధి కలిగిన వారిగా? ఎందుకు కొంతమంది గ్రుడ్డివారిగా, కొంతమంది పుట్టుకతో చెవిటివారిగా, కొంతమంది మోగవారిగా, కొంతమంది నడవలేని వారిగా, ఈ విధంగా డిజేబుల్ పీపుల్ ఉన్నారు. వై అంటే we have this thing which is called as the one word answer, the 3-letter word in English and the 3-letter word in Telugu, sin, papamu. This is the reason which causes all these problems, right? All these differences. How? Yalaga? God has made us humans perfect. మనుషులను దేవుడు చాలా అందముగా సృజించాడు. ఎటువంటి లోపములు లేవు, చావన్నదే లేదు. సో మన యొక్క శరీరము చనిపోవటానికి సృష్టింపబడలేదు. మన యొక్క శరీరంలో ఎటువంటి రోగములు లేవు, ఎటువంటి బలహీనతలు లేవు, ఎటువంటి లోపాలు లేవు.
చాలా అందముగా ఉంది మన యొక్క శరీరము. రోగాలు లేవు, బలహీనతలు లేవు, ఎటువంటి సమస్యలు లేవు మనకి. మనము నిత్యత్వంలో జీవించడానికి, ఎటువంటి రోగాలు లేకుండా, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా ఆనందంగా జీవించడానికి దేవుడు మనల్ని సృజించాడు. వీ వర్ బీన్ క్రియేటెడ్ పర్ఫెక్ట్. దెన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు ఈట్ ద ఫ్రూట్. మనం నిర్ణయించుకున్నాము మనం ఏంటి దేవుడి వలె అయిపోవాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాము. వీ డింట్ వాంట్ దిస్ ఆల్ పర్ఫెక్షన్. మనకి ఇదంతా చాలా అందంగా కనపడటం మనకు నచ్చలేదు. వీ వాంటెడ్ టు బి ఫిల్డ్ విత్ కేయాస్. మొత్తము ఇటు అల్లకల్లోలం అయిపోవటం మనకు కావాలి. ఈ విధంగా మనం బాధింపబడటం, ఈ విధంగా వయసు మీద పడటం, ఈ విధంగా బలహీనతలు రావటం, ఈ విధంగా రోగాలు రావటం, ఈ విధంగా లోపాలు మనుషుల్లో ఉండటం అన్నది మనకు కావాలి. ఫర్ దట్ రీజన్ వీ వాంటెడ్ టు ఈట్ ద ఫ్రూట్. ఆశపడి మోసపోయి పండు తీసుకున్నాము. దేర్ దిస్ స్టార్టెడ్ సిన్. పాపానికి జీతము మరణము. మరణించాలంటే మనకి వయసు మీద పడాలి, మనకి వయసు అయిపోతూ ఉండాలి. శరీరం మెల్లమెల్లగా లోపల కుళ్ళిపోతూ ఉంది. ప్రతిదినము బలహీనతలు పెరుగుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా వయసు మీద పడుతూ ఉంది. స్లోలీ వి స్టార్టెడ్ టు కరప్ట్ ఇన్వర్డ్లీ. లోపల మనం మెల్లమెల్లగా చనిపోతున్నాము, చావుకు దగ్గర అవుతున్నాము. ప్రతి సంవత్సరము జరుపుకునే కొద్దీ వీఆర్ లూజింగ్ ద డేస్. వీఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ వీఆర్ వెన్ ఇన్ ఆర్ యూత్. యవ్వన ప్రాయంలో మనం ఉన్నంత బలంతో మనం లేము. వీఆర్ స్లోలీ డీగ్రేడింగ్. మెల్లమెల్లగా నశించిపోతున్నాము, మెల్లగా బలహీన పడిపోతున్నాము. అండ్ వాట్ ఈస్ ద రీజన్? ద సిన్. ద సిన్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ పాపము అంటే దిస్ ఈజ్ నాట్ ఏ పర్టిక్యులర్ దిస్ ఈజ్ నాట్ ఎ సిన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్. ఆ వ్యక్తిగత పాపం గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ జనరల్ సిన్ దట్ హ్యాస్ హ్యాపెన్. మనుష్య జాతి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉండడానికి, ప్రతి ఒక్కరికి లోపాలు ఉండడానికి, అస్వస్థతలు ఉండటానికి, ఆ విధంగా ఇబ్బందులు పడటానికి, రోగాలు ఉండటానికి కారణం ఏంటన్నది నేను చెప్తున్నాను. సో కమింగ్ టు దిస్ పర్సన్, ఈ వ్యక్తి గురించి వచ్చేటప్పటికి దెర్ ఇస్ దిస్ క్వశ్చన్ దట్ డిసైపుల్స్ వర్ ఆస్కింగ్. అక్కడ ఉన్న శిష్యులు అడుగుతున్నారు, ఈయన చేసిన పాపమా లేకపోతే ఈయన పితరులు చేసిన పాపం వల్ల ఈయన ఈ విధంగా బాధపడుతున్నాడా? సో హియర్ ఆర్ 2 things దట్ వీ నీడ్ టు నో. 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, విల్ సిన్ ఎఫెక్ట్ పీపుల్స్ హెల్త్? ఐ మీన్ ఇప్పుడు మనుషులు ఉండగా మనము పాపము మనల్ని ఆరోగ్యపరంగా ఎటువంటి అయినా అస్వస్థతలు కానీ ఎటువంటి లోపాలైనా మనకి గురవుతాయా అంటే యా, నాట్ ఆల్ ద టైమ్స్. ప్రతిసారి కాదు, ప్రతి దినము ఇదే విధంగా ఉండదు, ప్రతి మారు ఇలాగే ఉండదు. మన యొక్క అస్వస్థతల వల్ల, ఐ మీన్ మన యొక్క పాపము వల్ల, మన యొక్క బాధ వల్ల సమ్ టైమ్స్ వీ ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, ఇటువంటి సమస్యలు చూస్తాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వెన్ హీ వాస్ హీలింగ్ దట్ లేమ్ మ్యాన్, ఆ యొక్క కుంటివాడిని దేవుడు స్వస్థపరిచినప్పుడు హీ సేస్ సిన్ నో మోర్, ఎన్నడూ పాపము చేయకు. విచ్ మీన్స్ హీ వాస్ సిన్నింగ్ అండ్ దట్ కాస్డ్ హిమ్ దట్ ప్రాబ్లం. ఆయన పాపము ఆయనకి ఆ విధంగా అస్వస్థతకు గురవడానికి కారణమైంది. అండ్ మెనీ కేసెస్ మిరియం గారు వెన్ షీ హ్యాస్ మర్మర్డ్ అగెయిన్స్ట్ మోషే గారికి ఎదురుగా గొనుక్కున్నప్పుడు, ఆయన యందు అటువంటి ద్వేషము ప్రకటించినప్పుడు షీ వాజ్ బీన్ అటాక్డ్ విత్ ద సిక్నెస్ ఆఫ్ లెప్రసీ. ఆ విధంగా కుష్టి రోగము ఆమెని బాధించింది. రైట్? సో సిన్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఆర్ హెల్త్ ఇష్యూస్. ఆరోగ్య సమస్యలకి కారణము పాపము. కొన్ని సందర్భాల్లో మనము వాక్యంలో చూస్తాము. నాట్ ఆల్వేస్. ప్రతిసారి అది కారణము కాదు. ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా
ఏదైనా ఒక జలుబు చేసింది అనుకోండి, ఇమ్మీడియట్గా నాకు జలుబు చేసిందంటే నేను ఏదో పాపం చేస్తుంటాను, లేదా చుట్టుపక్కల వారు వచ్చి నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు జలుబు వచ్చింది, నువ్వు పాపం చేసావు కాబట్టి అంటే దట్ మైట్ నాట్ బీ దట్ రియల్ సినారియో, అది నిజమై ఉండకపోవచ్చు. ఎందుకంటే దిస్ హ్యాపెన్ విత్ జోబ్, రైట్? యోబ్ గారు కూడా ఈ విధంగా ప్రతిదీ ఇబ్బంది పడుతూ ఉండగా ఆ విధంగా ఆయనకి ఆ విధంగా కురుపులు అవన్నీ వచ్చేసి ఆయన బాధపడుతూ ఉండగా దేవాతి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబు గారి గురించి, దట్ హీఈస్ ద మోస్ట్ రైచియస్ పర్సన్ అని, చాలా నీతిమంతుడని చెప్పి. సో అగైన్ సిన్, పాపము, ఇట్ మే బీ ద రీజన్ ఆర్ ఇట్ మే నాట్ బీ ద రీజన్ ఫర్ ఎనీ పర్సన్స్ ఇల్నెస్. ఏదైనా అస్వస్థత కానీ ఎటువంటి లోపములు ఉన్నా కానీ ఇట్ మే నాట్ బీ యువర్ పర్సనల్ సిన్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ యూ, ఇట్ మే బీ యువర్ పర్సనల్ సిన్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ యూ. ఆ విధంగా కొంతమంది ఎలా ఉంటారంటే ఖచ్చితంగా మా పాపము మమ్మల్ని ఏ విధంగా బాధించదు కదా అని చెప్పి వీళ్ళు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు గద్దించేటప్పుడు ఇఫ్ హీ అలౌస్ దిస్ సిక్నెస్, నిజంగా వాళ్ళు పాపము చేస్తున్నారు కనుక వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు ఉండాలి కనుకే దేవుడు అటువంటి తీర్పును వాళ్ళ మీదకి ఆ యొక్క ఉగ్రతను వారి మీదకి రప్పించిన వారు ఆ విధంగా అస్వస్థతకు గురైన కొంతమంది దే డోంట్ రియలైజ్ దేర్ మిస్టేక్, వారి యొక్క తప్పు లేదా వారి యొక్క పాపము వాళ్ళు గుర్తించి దాని గురించి పశ్చాత్తాపడి దేవుడు ముందు వేడుకోవటం మానేసి దేవుడు మాకు కలుగు చేసింది ఇది మా పాపముల వల్ల ఏం కాదులే అని చెప్పేసి సర్ది చెప్పుకునే వారికి ఉంటారు. అలా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్, మిరియం గారు తప్పు చేశారు, కుష్ఠరోగం వచ్చింది. యోబు గారు ఏ తప్పు చేయలేదు కానీ ఆ విధంగా కురుపులన్నీ ఆయన యొక్క శరీరం ముందు కలిగినాయి. అర్థమైంది కదా? దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. సో మనం ఏ పాపం చేయలేదని చెప్పి ఆ విధంగా సర్ది చెప్పేసుకుని బ్రతకూడదు. అలా అని చెప్పేసి ఏదో చేసేసామని చెప్పేసి కృంగిపోయి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోకూడదు. We should seek God whichever the scenario is and what you have done. మనం ఏం చేసామన్నది వ్యక్తిగతంగా we personally know, so we can always make it right with God. ప్రతిసారి దేవుడితో ఆ విధంగా సమాధానం పడచ్చు మనము. If it is not the reason, we are always strong to go through this testing time. ఆ యొక్క శోధన గుండగా మనం వెళ్ళినప్పుడు మనం ఏం తప్పు చేయకపోతే we can always stand stiff. ఎందుకంటే మనం కొంతకాలం శోధించిన తర్వాత మనము సువర్ణం వల్లే ప్రకాశించదేమో అని చెప్పేసి వాక్యం ఉంది కదా. సో ఇక్కడ ఈ శిష్యులకు కూడా అదే డౌట్ వచ్చిందనమాట. అంటే ఈ వ్యక్తి ఏమైనా పాపం చేశాడా, ఫర్ దట్ రీజన్ ఆయనకి ఏమన్నా వచ్చిందా, లేదా ఈయన యొక్క పితరుల పాపాలు ఏమైనా వచ్చిందా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మన పాపము మన యొక్క బలహీనతలకు కానీ మన యొక్క అనారోగ్యానికి కారణం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇదొకటి మనం నేర్చుకున్నాము. రెండవది, మన పితరుల పాపాలు మన మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా. ఇక్కడ వీరికి వచ్చిన డౌట్. ఎందుకు వీరికి ఆ డౌట్ వచ్చిందంటే అప్పుల్లో యూదులందరూ అదే నమ్ముతూ ఉండేవాళ్ళు. ఏంటంటే మన యొక్క పితరుల పాపాలు పిల్లలకి లభిస్తాయి, పితరుల యొక్క దోషములు పిల్లలకు కూడా వస్తాయి అని చెప్పేసి వాళ్ళందరూ నమ్ముతారు. వాళ్ళు ఎందుకు నమ్ముతారంటే నాతో పాటు ఒకసారి నిర్గమాకాండము 25 తీయండి. ఎక్సోడస్ చాప్టర్ 20, ఎక్సోడస్ చాప్టర్ 20 5th verse చూడండి. నిర్గమాకాండము 25. ఎలానగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణు, నన్ను ద్వేషించిన వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుని మీదకి రప్పించుచు. అర్థమైందా? సో 3-4 తరముల వరకు తండ్రుల యొక్క పాపములు కుమారుల మీదకి రప్పించుచు. ఆ దోషములు ఇనిక్విటీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దోషములు అంటే ఏంటి అన్నది చెప్తాను. సో ఈ వాక్యము బట్టి వీళ్ళు ఏం నమ్ముతుండేవాళ్ళు అంటే మన యొక్క పితరుల పాపములు పిల్లల మీదకి వస్తాయి అని చెప్పేసి ఆ విధంగా అది వంశపార్యపరంగా పాపములు అన్నది సంక్రమిస్తాయి అన్నది వీళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు. ఫస్ట్ థింగ్ ఈజ్, ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విల్ ద సిన్ బి ట్రాన్స్ఫార్మ్ అంటే ఇప్పుడు డేవిడ్ అండ్ అబ్షలోం. సో అదేవిధంగా వీ కెన్ సి జేకబ్ అండ్ రూబెన్.
రూబెన్ చేశాడు, జేకబ్ ఆయన కుమారుడు, ఆయన తండ్రి అయిన జేకబ్ గారు హౌ హీ వాస్, అండ్ హౌ ఐజాక్ వాస్, అండ్ హౌ జేకబ్ వాస్, హౌ అబ్రహాం వాస్, అండ్ హౌ ఐజాక్ వాస్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. Whenever we see these examples, and when Adam, there was this Adam, and we see the sons Cain and Abel. Abel, the first martyr, మొట్టమొదటిసారిగా దేవుని యొక్క నామం కొరకు ఆ విధంగా విశ్వాసంలో ఉన్నందుకు చంపబడ్డాడు. సో అండ్ దిస్ కయోను ఏ విధంగా ఆ యొక్క శాపగ్రస్తుడయ్యాడు. ఇక్కడ వి సీ దిస్ కదా, మనం ఏం చూస్తున్నామంటే అందరికీ ఆ యొక్క ఒరిజినల్ సీన్, ఆ యొక్క జన్మ పాపం అన్నది మన యొక్క పుట్టుకతోనే మనకి అందరికీ ఆదం గారి నుండి లభించింది. బట్ ఇన్ స్పెసిఫిక్లీ వ్యక్తిగతంగా వీళ్ళు ఆ విధంగా నరహంతకులైతే, లేదా వీళ్ళు దొంగిలించేవారైతే, వీరు అబద్ధపు సాక్ష్యములు పలికేవారైతే, వీళ్ళు ఆ విధంగా వ్యభిచారులు అయితే పిల్లలకు కూడా ఆ యొక్క పాపం యొక్క ఫలితాలు లభిస్తాయంటే ఆ విధంగా మనకి ఉండదు. ఎందుకు ఉండదు అన్నది తర్వాత చెప్తాను. బట్ ఏముంటాయంటే దేర్ విల్ బి దిస్ కాన్సిక్వెన్సెస్. అంటే పితరుల యొక్క పాపము వలన వీళ్ళు ఆ యొక్క తీర్పుకి గురవ్వరు, కానీ వాళ్ళు చేసిన పాపానికి ఏదైతే కొన్ని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఆ పాపం వల్ల ఎటువంటి సందర్భాలు, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అవన్నిటికీ వీళ్ళు కూడా బలయ్యేవారిగా ఉంటారు. అంతేగాని దేవుని తీర్పు ఎవరి పాపానికి వారికే తీర్పు తీర్చబడిద్ది. కానీ పితరుల యొక్క పాపాల వల్ల పిల్లలు కొన్ని గురవ్వాల్సి ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎఫెక్ట్స్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు వెన్ దే ఆర్ సో ఫెయిత్ఫుల్ టువర్డ్స్ గాడ్, తల్లిదండ్రులు చాలా ఫెయిత్ఫుల్గా దేవుళ్ళలో వాళ్ళని నడిపించారనుకో, దెన్ దే విల్ బి లెడ్ టు గాడ్. దేవుళ్ళు నడిచేవారిగా పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసి పిల్లల్ని చండాలంగా పెంచారనుకోండి, దాని ఎఫెక్ట్స్ పిల్లల మీద కూడా అదే విధంగా ఉంటాయి. పిల్లలు దేవుడు తెలియని వారిగా, లోకస్తులుగా జీవించేవారిగా ఉంటారు. దీస్ ఆర్ ది పాపం చేసింది ఇక్కడ తల్లిదండ్రులు అయితే, పిల్లలు దే ఆర్ ఫేసింగ్ దిస్ కాన్సిక్వెన్సెస్. వాళ్ళు ఒక విధంగా పెరిగే వాళ్ళు మంచిగా పెరుగుంటే ఇంకో విధంగా పెరుగుతున్నారు. కొంతమంది ఏదైనా తప్పు చేసి పిల్లల్ని వీళ్ళ యొక్క తప్పు కారణంగా వాళ్ళని రోడ్డు మీద విడిచిపెడితే, పాపం చేసిన తల్లిదండ్రులు కానీ ఆ విధంగా రోడ్డు మీద పెరిగి బాధపడాల్సిన పరిస్థితి పిల్లవాడికి కలిగింది. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. దావీదు గారు తప్పు చేస్తే, పాపం చేసిన దావీదు గారు తన యొక్క బిడ్డ చనిపోయాడు, కాన్సిక్వెన్సెస్. కానీ చనిపోయిన బిడ్డ నరకానికి వెళ్ళాడా? లేదు. దావీదు గారు అంటారు కదా, నేను ఉన్న దగ్గరికి నువ్వు రాలేవు, కానీ నీవు ఉన్న దగ్గరికి నేను రాగలను. విచ్ షోస్ దట్ దావీదు గారు పరలోకానికి వెళ్తారు, ఆయన యొక్క పిల్లవాడు కూడా పరలోకానికే వెళ్ళాడని. సో బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఆన్ ద చిల్డ్రన్. పిల్లల మీద ప్రభావాలు ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉంటాయి. సో వీ షుడ్ బి కేర్ఫుల్. కానీ సో వాక్యపరంగా మనం ఎలా చెప్పగలము? పితరుల యొక్క పాపం పిల్లల మీదకి రావు, పిల్లల యొక్క పాపాలు పితరుల మీదకి రావు అని చెప్పేసి మనం వాక్యపరంగా ఎలా చెప్పగలం అంటే, ఒకసారి నాతో పాటు ఎజికేలు గ్రంథం తిప్పండి. ఎజికేలు గ్రంథము 18వ అధ్యాయము, త్వరగా తిప్పండి. ఎజికేలు 18, 2-3 వచనాలు చదవండి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చిదరే, ఇజ్రాయెల్ దేశం గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవంతోడు ఈ సామెత ఇజ్రాయెల్లో మీరక పలుకురు. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రి లేని కుమారు లేని అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణము నొందును. చాలు. ఇక్కడ వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే, ఒకళ్ళు ఆ యొక్క పండ్లు తినటం వల్ల, ఆ యొక్క ద్రాక్ష కాయలు తినటం వల్ల తర్వాత వాళ్ళకి పళ్ళు పులిసినాయని చెప్పేసి అంటూ ఉంటారు. అర్థమైందా? సో ద్రాక్ష కాయలు ఒకళ్ళు తినటం వల్ల ఇంకోళ్ళకి
పళ్ళు పులుసునే అన్నట్టు చెప్పబడుతూ ఉండేది వారికి సామెత. అదే కదా, ఇప్పుడు తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు వస్తాయి అన్నట్టు. కానీ ఆ విధంగా జరగకూడదు. ఎవరి పాపానికి వాళ్ళే మరణము చెందుతాడన్నది యెహోవా వాక్కు అని ఇక్కడ ఎజికేల్ గారు చెప్తున్నారు. ఒకసారి కావాలంటే 20వ వచనం కూడా చదవండి అదే అధ్యాయంలో. ఎజికేలు 18:20వ వచనం. పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మొయ్యటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మొయ్యడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. దుష్టుడి యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. నీతి ఈ నీతిమంతుని యొక్క నీతిమంతునికే చెందును. సో జాగ్రత్త పడండి. మన యొక్క పిల్లలు మనల్ని రక్షించలేరు. పరలోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని రక్షించలేరు. ఈ లోకంలో తాత్కాలికంగా ఉన్నంతవరకు కాపాడగలరు, కానీ దేవునితో ఆ యొక్క సంబంధం లేకపోతే ఎవరు ఎవరిని రక్షించుకోలేరు. ఎవరుకి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. మన లెక్క ఇంకోళ్ళు చెప్పరు. ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. సో మీ లెక్క మీరు చెప్పుకోవాలంటే బాధ్యత కలిగి మీరు ఉండాలి. అంతేగాని ఇప్పుడంటే ఆధారపడి జీవిస్తున్నారు కదా అని చెప్పేసి గుర్తించకపోవచ్చు, కానీ మన లెక్క మనం చెప్పుకోవాలంటే వి షుడ్ బి రెస్పాన్సిబుల్, రైట్? మనము రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇట్స్ ఆర్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ. రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మీ. వీ కెనాట్ సే మై పేరెంట్స్ హ్యావ్ నాట్ లెడ్ మీ. నా తల్లిదండ్రులు నన్ను నడిపించలేదు, నేను తెలియటానికి నాకు సహాయం చేయలేదు అని చెప్పి మనం చెప్పలేము. లేదా నా యొక్క పిల్లలు నాకు సహాయం చేయలేదని చెప్పి మనం చెప్పలేము. ఎవరికి వాళ్ళకి అది వ్యక్తిగత బాధ్యత, దేవునితో సంబంధంలో ఉండటం. సో ఈ విధంగా వీళ్ళకి కూడా ప్రశ్న వచ్చింది, శిష్యులకు కూడా ఏమైనా ప్రశ్న వచ్చింది, ఇది తల్లిదండ్రుల యొక్క పాపములా లేకపోతే ఆయన యొక్క పాపములా? కానీ ఇక్కడ నేను చెప్పాను కదా, మన యొక్క బలహీనతలు, మన యొక్క అస్వస్థతలు, మన యొక్క లోపములు ప్రతిసారి పాపం వల్ల కలగటానికి అవకాశం లేదు. దేర్ ఇస్ దిస్ అనదర్ రీజన్ ఇట్ మే హ్యాపెన్. మనకి ఏదైనా అస్వస్థత కానీ ఎటువంటి బలహీనతలు కానీ ఎప్పుడన్నా ఎలా కలగచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను 9 నాతో తిప్పుతున్నట్టయితే అందులో 3వ వచనం చూడండి. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఎందుకంట దట్ గాడ్ మే హీల్ హిమ్ అండ్ దట్ గాడ్ మే బీ గ్లోరిఫైడ్. కొన్నిసార్లు మనకి ఏదన్నా లభించినప్పుడు we may say why God has allowed this, but we don't question ourselves, is there anything wrong? We don't think that this is for the glory of God. 2 కారణాలు అయి ఉండొచ్చు. ఏదన్నా మనం పాపం చేసినందువల్లనైనా ఎటువంటి అస్వస్థత రావచ్చు, లేదా మన యొక్క తర్వాత జరిగే స్వస్థత వల్ల దేవుడు మహిమపరచబడటానికైనా కలిగి ఉండొచ్చు. దేర్ ఆర్ దిస్ 2 reasons. ఇది దేవాతి దేవుడు వాళ్ళకి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత 4వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైన భాగము, చాలా ముఖ్యమైనది. అందరూ చదవండి. యోహాను 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చెయ్యుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును పని చెయ్యలేడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? పగలు ఉన్నంత వరకు, పగలేంటి రాత్రి ఏంటి తర్వాత చెప్పుకుందాం, కానీ పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, అంటే దేవాతి దేవుని యొక్క క్రియలు ఎవరు చేయాలంట? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను పంపిన వాని యొక్క క్రియలు నేను చెయ్యాలి అనట్లా. అక్కడ ఒక చాలా ముఖ్యమైన మాట ఉంది, చాలా ముఖ్యమైన మాట. ఏంటది? మనము చేయుచుండవలెను. ఈ మాట ఎంత ప్రత్యేకమైనదంటే, ఎంత ముఖ్యమైనదంటే, నేను ఎందుకు దీన్ని ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే,
దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి కుమారుడు ఈ లోకములో ఉండగా మనలాంటి పనికిమాలిన వారిని, అల్పమైన వారిని, దౌర్భాగ్యులను మనల్ని ఆయన కలుపుకోవటం ఏంటి? మనము అని చెప్పి మనల్ని కలుపుకుని దేవుడి పని చేయాల్సింది నేను కాదు, నాతో పాటు మీరని చెప్పి మనల్ని కూడా కలుపుకోవటం అన్నది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత ప్రత్యేకమైనది. దేవుడు కుమారుడు ఆయన పని చేస్తుండగా అటువంటి కుమారుడు చేసే పనిలో మనల్ని కలుపుకోవటము ఎంత ప్రత్యేకమైనది. కుమారుడు అనగా దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుడు చేసే పనిలో మనల్ని కలుపుకోవటము ఇంతకన్నా ఏదన్నా పని ఈ ఈ ప్రపంచంలో ఇంకోటి ఏమైనా ఉందా? ఈవెన్ బీయింగ్ యాజ్ ఏ ఇంజనీర్ ఆర్ ఈవెన్ బీయింగ్ యాజ్ ఎ డాక్టర్ ఆర్ ఈవెన్ బీయింగ్ యాజ్ ఎ గుడ్ ఆస్ట్రోనాట్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదైనా దేవునితో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? దేవునితో పాటు చేసే అవకాశం ఉంటుంది. బట్ గాడ్ హ్యాస్ గివెన్ ద గ్రేట్ ఆపర్చునిటీ. గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ వీ టుగెదర్. మనము అని చెప్పి పాపానికి కారణమైన, ధిక్కరించే స్వభావం ఉన్న, ఆయన సిలువ వేయటానికి సిద్ధపడే వారమైన, తిరస్కరించే వారమైన మనల్ని కలుపుకుంటూ ఉన్నారు దేవాతి దేవుడు. హి కాల్స్ అస్ వి, మనము. సో నేను అందుకే అడిగాను, అందరినీ అడిగాను, ఆ మాట ఒకరికొకరు చెప్పుకోవాలని. దేవుడు ఎవరిని కలుపుకున్నాడు? మనల్ని. ఎవరు పని చేయాలన్నాడు? మనము. సో ఆ మనములో ఎవరున్నారు, ఎవరు లేరు? ఆ మనము అని చెప్పుకోవటానికి కూడా ఎందుకంత భయపడుతూ ఉన్నారు? ఆ మనము అన్న పదంలో మీరున్నారా? వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సిందే. దేవుడు కలుపుకునే ఆ యొక్క మనము దేవుడి పని చేద్దాము అని చెప్పి ఆ యొక్క మనములో మనమున్నామా? మనము యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆ విధంగా చేయాలి, పగలున్నంత వరకు ఆ పని చేయాలి, దేవుడు పని చేయాలి అని చెప్పేసి దేవుడు మనం పిలుస్తుంటే మనము చేస్తున్నామా? ఎంతవరకు చేస్తున్నాము? ఐ విల్ ష్యూర్లీ సే, నేను ఏం చెప్పచ్చంటే, హూఎవర్ ఈజ్ ఇన్వెస్టింగ్ దేర్ టైం, ఎవరైతే వారి యొక్క సమయాన్ని దేవుడి పని కొరకు, ఎంత పనున్నా ఏదైనా దేవుడి కొరకు ఆ యొక్క పనిని కేటాయిస్తున్నారో, ఇట్స్ వెరీ గుడ్. ఎనీథింగ్ అదర్ దాన్ ద గాడ్స్ వర్క్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ నాన్ సెన్స్. దేవుడి పని కాకుండా ఇంకా ఏమి చేసుకున్నా, ఈవెన్ వాట్ ఐ డూ ఫర్ మై లివింగ్, బ్రతకటానికి, పోషణకి ఏమి చేసినా, దిస్ ఆల్ కమ్స్ అండర్ నాన్ సెన్స్ విచ్ హ్యాస్ నో వాల్యూ ఇన్ హిస్ కింగ్డమ్. దిస్ ఈజ్ టు ఫీడ్ అవర్ సెల్స్, మనం పోషించుకోవడానికి మాత్రమే. ఇట్ ఈస్ ఎ నాన్ సెన్స్ వర్క్, ఉపయోగం లేని పనికిరాని పనులు ఇవన్నీ. బట్ ద వర్క్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వర్కింగ్ విత్ హిమ్, ఆయనతో కలిసి పని చేయటము, తండ్రి యొక్క పని చేయటము. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్. ఈ దినం మనకున్న ప్రశ్న, ఎంతమంది ఈ నాన్ సెన్స్ వర్క్లో ఉండిపోయాము? హౌ మెనీ ఆఫ్ us కెన్ డూ ద ఇంపార్టెంట్ వర్క్, ద ఇంపార్టెంట్ గాడ్స్ వర్క్? ఆ యొక్క ముఖ్యమైన దేవుని పనిలో ఉన్నాము. దిస్ ఈజ్ ఎ ఇండివిజువల్ క్వశ్చన్. ఆ యొక్క దేవుడి పిలుపులో మనము అని దేవుడు పిలుచుకుంటుంటే ఆ మనములో మీరున్నారా? ఆ మనములో నీవున్నావా? ఆ మనములో, ఆ పనిలో, దేవుని యొక్క పనిలో నువ్వు వ్యక్తిగతంగా ఉన్నావా? ఇందాకే చెప్పాను, దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ కాలింగ్. ఇది కుటుంబానికి వచ్చే పిలుపు కాదు. దిస్ ఈజ్ ఎ ఇండివిజువల్ కాలింగ్. ఇది వ్యక్తిగతంగా వచ్చే పిలుపు. గాడ్ విల్ జడ్జ్ ఇండివిజువల్లీ. ఫర్ ద రైచస్
he will be counted as righteous. For the sinner, he will be counted as sinner. దుష్టుడు దుష్టుడుగానే పిలువబడతాడు, పరిశుద్ధుడు నీతిమంతుడు నీతిమంతుడిగానే పిలువబడతాడు. సో ఆర్ వి ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్? మనము దేవుని పనిలో ఉన్నామా? ఆర్ వి అలా గివింగ్ హిమ్ సమ్ టైమ్? ఆయన కొద్ది సమయము, కొద్ది కాదు, వీ షుడ్ గివ్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు హిమ్. ఐ పర్సనలీ ఫీల్ ద వర్క్స్ దట్ ఐ డూ, ఎన్ని విషయాలు వేరు ఫీల్డ్స్లోవి ఎంత ఫోకస్ చేసినా, ఇన్ మై పర్సనల్ వర్క్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కావచ్చు, బీయింగ్ దిస్ సివిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ ఆల్వేస్ ఫీల్ the primary thing that I need to do is the work of God. This other works that I do, the other part that I have done, నేను చేసేవి కానీ చేసినవి కానీ ఇవన్నీ, దిస్ ఆల్ కమ్స్ అండర్ సెకండరీ, దానికి రెండవ స్థానం ఉన్నాయి. అండ్ ఇఫ్ ఐ డోంట్ డూ ద ఫస్ట్ థింగ్, దేవుడి పని చేయనప్పుడు ఇవన్నీ చేసి ప్రయోజనం లేదు. ముందు దేవుడి పని చేస్తుంటే మిగిలిన ఇవన్నీ చేసినా దీస్ ఆర్ ఓకే. బట్ ఇఫ్ వీఆర్ సో బిజీ టు డూ దీస్ అదర్ నాన్ సెన్స్ థింగ్స్, తర్వాత ఎందుకు పనికిరానివిగా మిగిలిన పనులన్నీ ఉండగా దేవుడి పనిలో మాత్రం ఏమీ లేక సున్నా చేతులతో, ఖాళీ చేతులతో వెళ్తే దేవుని యొక్క ముందుకి ఇట్స్ వెరీ హారిబుల్. ఇట్స్ వెరీ హారిబుల్, రైట్? సో ఇక్కడ జీసస్ కాల్స్ మనము ఎంత ముఖ్యమైన మాట, 4వ వచనము, పగలంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చెయ్యుచుండవలెను. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్ ఈస్ ఏ ఆర్డర్, రైట్? అక్కడ బతిమాలట్లేదు దేవుడు, అది వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. వారికే కాదు, మనకి ఈ దినం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దెర్ ఇస్ నో రిక్వెస్ట్, బతిమాలట్లేదు ఎవరిని. He is your creator, He is your savior. You are living every day because of His grace. ప్రతి దినము ప్రతి క్షణము ఆయన కృప ద్వారా జీవిస్తుంటే then you owe Him. మీరు ఆయనకు రుణపడి ఉన్నారు. You should be working for Him. ఆయన కొరకు మీరు పని చేయాలి. సో దట్స్ ద రీజన్ గాడ్ సేస్, పగలున్నంత వరకు నన్ను పంపిన వానికి క్రియలు మనము చెయ్యుచుండవలను. ఎందుకు చేస్తుండాలి? ఎందుకు చేయాలంటే రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడునూ పని చేయలేడు. బికాజ్ నైట్ ఈస్ కమింగ్, నో వన్ కెన్ వర్క్. ఆ సమయం ఇంకా అయిపోయింది. వాట్ ఈస్ దిస్ డే అండ్ వాట్ ఈస్ దిస్ నైట్? పగలున్నంత వరకు ఎందుకు పని చేయాలి? అందరం ఎందుకు చేయాలి? ఎందుకంటే రాత్రి వస్తూ ఉన్నది. రాత్రి వచ్చిన తర్వాత వీ కెనాట్ వర్క్. అప్పుడు ఇంక పని లేదు. దిస్ ఈస్ ద గ్రేస్ పీరియడ్. కృపాకాలం ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి. ఒక్కసారి కృపాకాలం అయిపోయింది, ఒక్కసారి దేవుని యొక్క రాకడ వచ్చేసింది, ఒక్కసారి ఆ యొక్క ఉగ్రత మన మీదకి వచ్చింది, యూ కెన్ రన్ నోవేర్. ఎక్కడికి పరిగెత్తలేరు, రాళ్ల కింద దాక్కోలేరు. ఆదాము అవ్వవల్లి ఆ పొదల్లో కూడా దాక్కోలేరు. దేవుడి దృష్టి నుండి ఎక్కడ దాక్కోగలరు? ప్రకటన గ్రంథంలో పరిగెత్తే వారిలాగా రాజాది రాజులు, ప్రభువులకు ప్రభువులు ఏ విధంగా పరిగెడతారు? పెద్ద పెద్ద రాత్రులు నా మీద పడి నన్ను కనుమరుగ చేయమని చెప్పేసి వేడుకుంటూ ఉంటారు. మనం ఎక్కడికి పారిపోలేము. ద నైట్ ఈస్ కమింగ్. రాత్రి వస్తూ ఉంది. వీ కెన్ వర్క్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్. పగలు మాత్రమే పని చేయగలము. అందరము మనములో ఎవరు ఉన్నాము? ఎవరు చేయాలి? ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ యూ టు నైట్. ఈ దినం మీకు ఒక ప్రశ్న. తర్వాత 5వ వచనం, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయముకు కోనేటి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. సో దేవుడు మనం పని చేయాలి. వెన్ ద డే ఈజ్ హియర్, పగలున్నంత వరకే, కృపాకాలం ఉన్నంత వరకే దేవుడి కొరకు కష్టపడాలి. అప్పుడే శ్రమించాలి. చాలామంది ఈ లోకస్తులు, లోకం పోకడ అనుసరించి బ్రతికేవాళ్ళు, లోకాన్ని ప్రేమించే వారిలో తండ్రి ప్రేమ లేదనేవారు,
వాళ్ళందరూ ఏ విధంగా అయిపోతారంటే దిస్ పీపుల్ ఆర్ సో ఇన్ టు ద వరల్డ్, దే కన్ఫర్మ్ దెమ్సెల్స్ టు ద వరల్డ్. వాళ్ళు ఏం మాటలు అంటారంటే దేసే ఓపిక ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. దే నీడ్ నాట్ పైల్ అప్ ది స్టోన్స్. వాళ్ళు వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ దిస్ బిగ్ హ్యూజ్ స్టోన్ కాల్డ్ అ సిన్ ఆన్ దేర్ హెడ్. పెద్ద రాయి, పాపం అనే రాయి వారి నెత్తి మీద ఉంది. వై డు దే నీడ్ టు పైల్ అప్ ది స్టోన్స్ బిహైండ్ దెమ్. వెనకేసుకోవాల్సిన అవసరం ఏముంది? దే ఆల్రెడీ హ్యావ్ ఎ హ్యూజ్ పైల్ ఆఫ్ ది సిన్. పాపం అనే పెద్దగా మూట వారి నెత్తి మీదే ఉంది ఆల్రెడీ. సో ఈ విధంగా వెన్ దెర్ ఇస్ దిస్ డే వీ షుడ్ వర్క్ ఫర్ గాడ్. దేవుడి కొరకు పనిచేయాలి. పనిచేసిన తర్వాత జీసస్ సేయింగ్ దిస్ ఏం చేస్తారంటే హీ సేస్ టిల్ ఐ యామ్ హియర్, నేను ఈ లోకంలో, అంటే టిల్ హిజ్ లాస్ట్ బ్రీత్, తన యొక్క ఆఖరి ఆ యొక్క ఊపిరి వరకు ప్రతి ఒక్కరికి అక్కడ సువార్త ప్రకటించారు. ఆయన కొట్టడానికి అక్కడ ప్రయత్నించారు, అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఈయన్ని ఇక్కడ స్వస్థపరిచి ఆహ్వానిస్తూ ఉన్నారు. శిష్యులను ఆ విధంగా పనిచేయమని చెప్తూ ఉన్నారు. సీ హిజ్ వర్క్, కంటిన్యూస్ వర్క్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. హీ ఈజ్ సో అబ్సెస్డ్ టు డూ ద విల్ ఆఫ్ ద గాడ్. దేవుడి యొక్క పని చేయాలని ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నారు. టిల్ హిజ్ లాస్ట్ బ్రీత్, తన యొక్క ఆఖరి ఊపిరి వరకు. అంటిల్ హీ క్రై సేయింగ్ ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అనేంత వరకు. హీ ఈజ్ సో వర్కింగ్ ఫర్ గాడ్. దేవుడి కొరకు ఎంత కష్టపడుతూ ఉన్నారు. ఆర్వి మనములో మనమున్నామా? దట్స్ ద క్వశ్చన్. సో అక్కడ మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారు. అదే కష్టంలో ఆయన్ని కూడా స్వస్థపరచడానికి ఆ విధంగా ఉమ్మివేసి బురద పూసారు. ఎవరైనా 6వ వచనము ఇంగ్లీష్లో చదవండి. Having said these things, he spat on the ground and made mud with the saliva. Then he anointed the man's eye. Then he anointed the man's eyes. ఇక్కడ పదం చూసారా? anointed. చాలామంది anointed అంటే ఏమంటాము? అభిషేకము అంటాము. జనరల్గా anointed అంటే ఇట్ ఈజ్, మనము ఎతికిన ఈ పదానికి ఏంటి అంటే ఏదన్నా తీసి రాయటము, పుయ్యటము. పాత దినముల్లో సౌలు గారిని రాజుగా నూనె పోసినప్పుడు దాన్ని దే కాల్ దిస్, తెలుగులో అభిషేకము అంటున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్ సేస్, మనకి అది కొత్తగా అభిషేకం అంటే ఏదో కొత్త పదం అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ అది కొత్త పదం ఏం కాదు. దాని అర్థం ఏంటంటే రాయటము, దాన్ని మనకు పొయ్యటము. ఇక్కడ కూడా చెప్పబడుతున్నది ఆ విధంగా బురద పూసెను. మనం కొన్ని పదాలు వింటూ ఉండేవారిగా ఉండి క్రైస్తవ్యంలో కొన్ని పదాలకి అర్థమేంటో తెలియకుండా వాడేస్తూ ఉంటాం. అభిషేకం అన్నా ఇలాగ చాలా పదాలు అర్థమేంటో తెలియకుండా మనం వాడుతూ ఉంటాం. కానీ అనాయింటెడ్ అంటే పొయ్యటము, నూనె పోసి అక్కడ పొయ్యటం వల్ల, అనాయింటెడ్ అవ్వటం వల్ల తెలుగులో దాన్ని అభిషేకం అని చెప్పి రాయబడి ఉంది. తెలుగు ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది? ఇంగ్లీష్ ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది? ఫ్రమ్ దీస్ అదర్ ట్రాన్స్లేషన్స్, గ్రీక్ నుంచి, లాటిన్ నుంచి, దానికి ముందు హెబ్రూ భాష నుంచి. సో దాని అర్థము మనం సోకాల్ పిలుచుకునే అభిషేకాల గురించి కాదు. దాని అర్థం ఏంటంటే రాయటము. ఇట్ హ్యాస్ నో అదర్ సిగ్నిఫికెన్స్ దెన్ యాజ్ ఎ సింబల్. ఒక గుర్తుగా, అనాయింటెడ్ అంటే గుర్తుగా. ఇప్పుడు ఆ విధంగా నూనె పోసి అభిషేకించారు కదా అని చెప్పేసి ఇప్పుడు బురద పోసి అభిషేకిస్తామా? పోయాం కదా. సో ఇట్ ఈజ్ యాజ్ ఎ సింబల్. వీఆర్ బీన్ అనాయింటెడ్. ఆ దినముల్లో ఆ దినముల్లో యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రాలేదు. ఎవరు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేదు. కొంతమందికే
కొంతమంది దేవుడి యొక్క పని చేసే వారికే ఆ విధంగా అభిషేకము, ఆ విధంగా అనాయింట్మెంట్ అన్నది జరుగుతూ ఉండేది. వాళ్ళే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి, ఆత్మతో నింపబడి పనిచేసేవాళ్ళు. కానీ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ, హూఎవర్ ఈస్ బీన్ సేవ్డ్ ఆర్ ఆల్రెడీ అనాయింటెడ్, రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకింపబడిన వారే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడి వారికి ఎన్నో అటువంటి ఆత్మవరములు పొందుకుని వారందరూ సువార్తని వేరు భాషలతో మాట్లాడారు. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడిగా లేరు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క శరీరముల్లో నివాసం ఉంటున్నారు. మన యొక్క శరీరములు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయములై ఉన్నవి. చాలామంది అభిషేకించబడాలి, అభిషేక కూడికలు, అభిషేక అని చెప్పేసి ఈ విధంగా అభిషేకం అన్న పదము అసలు ఏంటో తెలియకుండా, అసలు వాక్యంలో దాని గురించి ఏం చెప్పబడిందో తెలియకుండా రక్షింపబడిన వారికి కూడా ప్రతిసారి అభిషేకం ఇస్తూనే ఉంటున్నారు. ఒకేసారి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ యొక్క బాప్తిసం పొందుకున్న తర్వాత, నీటి బాప్తిసం కూడా కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిసము, దట్ ఈస్ ద అనాయింట్మెంట్ దట్ దే హ్యావ్. అక్కడ వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడ్డారు. అండ్ మనం ఈ దినముల్లో నీటిలో మునిగి ఏ విధంగా దాన్ని చూపిస్తున్నామో, మిగిలిన లోకానికి సాక్ష్యం పలుకుతున్నామో, అదేవిధంగా ఆ దినముల్లో కూడా ఆ విధంగా నూనె పోసి ఇట్ ఈజ్ ఏ సైన్ టు షో, ప్రతి ఒక్కరికి చూపించటానికి, టు విట్నెస్, సాక్ష్యం పలకటానికి, వీళ్ళు ఆల్రెడీ దేవుడితో అభిషేకించబడ్డారని చెప్పి క్రియల రూపంలో చూపించటానికి. అంతేగాని డూయింగ్ దిస్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ కూడా దేవాతి దేవుడు ఆయన్ని స్వస్థపరచడానికి ఈ విధంగా రాసినప్పుడు, ఆ విధంగా ఆయన అనాయింట్ చేసినప్పుడు, పూసినప్పుడు, దెర్ ఇస్ నథింగ్ సిగ్నిఫికెన్స్. ఐ మీన్ దెర్ ఇస్ నథింగ్ దట్ వీ నో. ఎందుకు ఆ విధంగా పూసాడని మనకు తెలియదు. దేర్ ఆర్ దీస్ మెనీ థీరీస్ విచ్ ఆర్ నాట్ బీన్ బ్యాక్డ్ బై దిస్ బైబుల్. బైబుల్లో ఎందుకు అని చెప్పి చెప్పబడలేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దెర్ ఆర్ మెనీ ఫన్నీ థీరీస్. చాలామంది కొన్ని నవ్వొచ్చే విధంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, విచ్ హాజ్ నో సిగ్నిఫికెన్స్. ఓకే, మనం దాని గురించి ఎక్కువగా డీటెయిల్గా మనం చూసుకోవట్లేదు. బట్ వాట్ వి సీ ఈజ్ దట్ మ్యాన్ వాజ్ బీన్ హీల్డ్. సిలోయం అన్న ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళి ఆయన కడుక్కుని వచ్చిన తర్వాత ఆయన స్వస్థపడ్డాడు. పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్నవాడు స్వస్థపడ్డాడు. అక్కడ ఆ స్వస్థత ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే ఇంకొద్ది కాలం ఈ లోకంలో జీవించినంత వరకు ఆ విధంగా ఆనందిస్తాడు. దేవుడి సృష్టిని చూసి దేవుని స్తుతించగలడు, కనపరచగలడు. కానీ వన్స్ హీ డైస్, ఇఫ్ హీ హ్యాస్ నాట్ బీన్ హీల్డ్ ఆఫ్ దట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్, దిస్ హీలింగ్ ఆఫ్ ఫిజికల్ బ్లైండ్నెస్ ఈజ్ ఆఫ్ నో యూస్, రైట్? ఆత్మీయంగా స్వస్థత లేకుండా శారీరకంగా స్వస్థత ఉండి రేపటి దినము నరకంలో నిప్పారదు, పురుగు చావని ప్రదేశంలో ప్రతిదీ కాలుతూ ఉండగా ఆ స్వస్థత ఏం ప్రయోజనం? కానీ ఈ మనిషి విషయంలో జరిగింది ఏంటంటే, హీ హ్యాస్ బీన్ హీల్డ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా కూడా ఆ గుడ్డి నేత్రములు తెరవబడినాయి. అప్పుడు దాకా వాక్యం అంటే శ్రద్ధ లేదు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు దాకా దేవుడి సన్నిధి అంటే ఇంట్రెస్ట్ లేదు, అల్లరి చిల్లర ఆటపాటలతో నిండిపోయి ఉన్నాము, ఈ యొక్క వేరే విషయాల పట్ల నిమగ్నమై ఉన్నాము, దేవుడి పనికి సమయం లేదు, వేరే ఈ లోకపరమైన పనులు వెనకాల పరిగెడుతూ ఉన్నాము. ఆత్మీయమైన నేత్రములు వన్స్ దే వర్ బీన్ ఓపెన్డ్, వన్స్ దే ఆర్ బోర్న్ అగైన్, వన్స్ దే ఆర్ బీన్ అనాయింటెడ్ బై ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడి ఉంటే, దే విల్ డూ ఎవ్రీథింగ్ రివర్స్. ప్రతిదీ వేరుగా చేస్తూ ఉంటారు. దే విల్ బి హీల్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయమైన గుడ్డితనం నుండి వాళ్ళు స్వస్థపడేవారు ఉంటారు. ఇక్కడ ఈ మనిషిని యొక్క సాక్ష్యము మనం చూస్తాము 38వ వచనములో. అంతట వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దిస్ ఇస్ ద మ్యాన్.
నాట్ ఓన్లీ హీల్డ్ ఫిజికల్లీ బట్ హీల్డ్ స్పిరిచువల్లీ. ఈ యొక్క గురుడితనం లోకపరమైన గురుడితనం పోవటమే కాదు, ఆత్మీయమైన గురుడితనము, అంధకారము, చీకటి, పాపపు సంకెళ్ళు అన్నీ తొలగిపోయి హీఈస్ ఎ ఫ్రీ మ్యాన్. హీఈస్ ఎ ఫ్రీ మ్యాన్, స్వతంత్రుడు. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ బట్ వెట్ వి ఆర్ స్లేవ్స్ ఆఫ్ సిన్. మనకి ఆ యొక్క స్వతంత్ర దినోత్సవం ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ రక్షణ లేనివారు, ప్రతి ఒక్కరూ పాపానికి బానిసలే. హౌఎవర్ దే వాంట్ టు ట్రై టు గెట్ ఫ్రీడ్, ఎంత ప్రయత్నించినా పాపము నుండి విడిపించుకోలేరు. బట్ వన్స్ దే వర్ బీన్ హీల్డ్, ఆత్మీయమైన స్వస్థత వాళ్ళు పొందుకున్నట్టయితే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ స్లేవరీ. ఆ యొక్క బానిసత్వం నుండి వాళ్ళు విడిపించబడ్డారు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బ్లైండ్నెస్, ఆ గ్రుడ్డితనం నుండి వాళ్ళు స్వస్థపరచబడ్డారు. సో దెన్ ఈయన ఈ విధంగా గుడ్డివాడి కదా, అందరూ అక్కడ ఉన్నవారు ఆయన్ని అడుగుతూ ఉన్నారు, ఏ విధంగా నువ్వు స్వస్థపడ్డావు? ఎందుకంటే ఆయన పుట్టి గుడ్డివాడిగా అందరూ చూశారు. ఆ విధంగా భిక్షం ఎత్తుకోవటం అన్నది అందరూ చూశారు. ఎలాగా స్వస్థపడ్డావు అంటే ఆయన హీ సేస్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ హీల్డ్ మీ. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరిచారు. అండ్ వేర్ ఈజ్ హీ? ఆయన ఎక్కడున్నారు? హీ సేస్ ఐ డోంట్ నో, నాకు తెలియదు. బట్ అగైన్ హీ మీట్స్ హిస్ సేవియర్. తనని స్వస్థపరిచిన, తనని రక్షించిన ఆ యొక్క రక్షకుడు, ఆ యొక్క విమోచకుడు, ఆ యొక్క గొర్రె పిల్లని మళ్ళీ కలుసుకుంటాడు. అది మనము వచ్చే వారం చూసుకుంటాము. సో లెట్స్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని యొక్క ఘనమైన నామానికి వందనములు. తండ్రి యొక్క దినము తండ్రి నీ యొక్క నామమందు మాకు దయచేసినందుకు నీకు స్తుతులు. తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నీవు ఇచ్చిన అవకాశంకే నీకు వందనములు. ఇంకొక దినము తండ్రి మేము ఊపిరి పీలుస్తున్నామన్నా, తండ్రి ఇంకొక క్షణము మేము బ్రతుకుతున్నామన్నా, ఎందరో ఈ యొక్క లోకంలో నశించిపోవచ్చుండగా తండ్రి వారికి అటువంటి చీకటి దేవా ఆ యొక్క రాత్రి వారి యొక్క జీవితంలో వచ్చేసి ఉండగా ఇంకా మేము ఆ యొక్క పగల్ని అనుభవిస్తూ ఉన్నామయ్యా. నీ యొక్క కృపాకాలమును ఇంకా మేము పొందుకుంటూ ఉన్నామయ్యా. అవును తండ్రి, నీవు ఆ విధంగా ఆలస్యం చేస్తున్నావంటే తండ్రి మేము మారాలని దేవా, మాకు ఇంకొక దినము నీవు మాకు అవకాశం ఇస్తున్నావు, ఇంకొక క్షణము మాకు అవకాశం ఇస్తున్నావు. నీ యొక్క రాకడ ఆ యొక్క కృపాకాలము అయిపోయినచో తండ్రి దేవా, రాత్రి వచ్చిన తర్వాత ఎంత ప్రయాసపడినా వ్యర్థము తండ్రి దేవా. పగలున్నంత వరకు తండ్రి మేము కూడా ఆ యొక్క మనము అని నీవు పిలుచుకున్న ఆ యొక్క పిలుపులో ఉండటానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరూ తండ్రి దేవా ఆ యొక్క మనము అన్న పిలుపులో పాలుభాగస్తులు అవ్వడానికి కృప చూపించండి తండ్రి. తండ్రి అని చెప్పి మేము నీకు ప్రార్థిస్తూ ఉండగా, రక్షకుడా అని చెప్పి మేము పిలుస్తుండగా, సృష్టికర్త అని చెప్పి మేము పిలుస్తూ ఉండగా, నీ పని చేసేవారిగా మమ్మల్ని మార్చుము దేవా. తండ్రి దుష్టుడి యొక్క కుయుక్తులు మా యొక్క జీవితంలో నుండి తీసివేయండి తండ్రి. మమ్మల్ని మోసం చేస్తుండగా, మమ్మల్ని గుడ్డివారుగా ఉంచుతుండగా తండ్రి మీరు మా యొక్క గుడ్డితనముని స్వస్థపరచుము దేవా. ఆ యొక్క గుడ్డివాడిని స్వస్థపరిచిన విధంగా మమ్మును స్వస్థపరచుము తండ్రి దేవా. మా యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడుటకు తండ్రి మీరే కృప చూపించుము దేవా. తండ్రి మనము అన్న పదంలో మేమందరము పాలు పంచుకున్న వారిగా కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్క గుడ్డివాడిని తండ్రి నీవే ముట్టము. ఇంకా ఆత్మీయంగా ఈ దినం వరకు అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీవే స్వస్థపరచుము తండ్రి. నీ యొక్క రాజ్యంలోనికి వారిని చేర్చుకొనుము దేవా. నీవు వారిని పిలుచుకొనుము తండ్రి. కృప చూపించయ్యా, సహాయం చేయ తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి నీ యొక్క హస్తముల చేతిలోనికి సమర్పించుకుంటాం. యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.